దేవునికి మహిమ ఘనత ప్రభావము కలుగునుగాక. దేవుని సన్నిధానంలో మీ అందరికీ కూడా ఉదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు దేవుని సన్నిధానంలో ఒక వాక్య భాగాన్ని మనం చదివి ధ్యానం చేద్దాం. యోబు గ్రంథము 9వ అధ్యాయం 4వ వచనం. ఆయన మహా వివేకి, అధిక బల సంపన్నుడు, ఆయనతో పోరాడ తెగించి హాని నొందదగినవాడు ఎవడు? వివేకి ఎవరు అని గనక మనం ఆలోచన చేస్తే, అసలు వివేకి ఎవరు అని ఆలోచిస్తే, ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులందరూ కూడా నేను చాలా వివేకిని, నేను చాలా జ్ఞానం కలిగిన వాడిని, నాకంటే వివేకము కలిగిన వారు ఎవరు లేరు అనుకుంటుంటారు మనుషులు. అయితే ఉదాహరణకు మనం ఆలోచన చేస్తే, ఒక మనిషి ఏదైనా తయారు చేస్తే, ఒక మనిషి ఏదైనా కనిపెడితే ఆ మనిషి అనుకుంటాడు, నాకంటే వివేకము కలిగిన వాడు ఎవడు కూడా లేడు అని, నాకంటే జ్ఞానం కలిగిన వాడు ఎవడో లేడని, నాకంటే తెలివి కలిగిన వాడు ఎవడో లేడు అని. ఎందుకంటే ఆ మనిషి అలా అనిపిస్తుంది. మనిషి అలా అనుకునేటప్పుడు మనిషి ఒక వస్తువును తయారు చేసి ఒకదాన్ని కనిపెట్టి, నాకంటే తెలివైన వాడు, వివేకి, జ్ఞాని ఎవడో లేడు ఇంకా అని అనుకునే ఈ మనిషినే నిర్మించిన వివేకి ఎవరు? ఈ మనిషి నేనే వివేకిని అనుకుంటే, నేనే జ్ఞానం కలిగిన అనుకుంటే, మరి అలాంటి మనిషినే నిర్మించిన వివేకి ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన నేల మట్టిని తీసుకుని మనిషిని నిర్మించాడు. మరి ఆయన ఎంత గొప్ప వివేకి అవ్వాలి? ఆయన నిర్మించి భూమి ప్రపంచంలో ఒక అద్భుతం ఏదైనా ఉంటే అది దేవుని చేత నిర్మించబడినటువంటి మనిషి కంటే అద్భుతం ఈ భూమి మీద ఏది కూడా లేదు అనే విషయాన్ని మనం గమనించాలి. ఎందుకనంటే భూమి మీద మనిషే ఒక అద్భుతం. మనిషి కంటే అద్భుతమైన విషయం ఏదన్నా ఉంటే అది అవాస్తవం, అది సత్యం కాదు. మనిషే ఒక అద్భుతం ఈ భూమి మీద. అంత అద్భుతమైన మనిషిని సృజించిన వాడు దేవుడు. ఆయనే మహావివేకి అని మనం ఈరోజు తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ భూమిని, ఆకాశాన్ని, అంతరిక్షాన్ని మనం చూసినప్పుడు, వీటన్నిటిని చూసినప్పుడు మనకు అర్థం అవ్వాలి, నాకంటే గొప్ప వివేకి ఉన్నాడు అనే విషయం మనిషి గ్రహించాలి, మనిషి తెలుసుకోవాలి, మనిషి అర్థం చేసుకోవాలి. ఇంటి వీటన్నిటిని కూడా, సృష్టిని, ఆకాశాన్ని, భూమిని, అంతరిక్షాన్ని, ఈ అన్నిటిని మనం చూసినప్పుడు మనకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే, దేవుడు తెలియజేస్తున్నాడు, నిన్ను కూడా అలాగనుకునే మనిషిని కూడా నిర్మించిన వివేకి అయినటువంటి మహా వివేకి అయినటువంటి దేవుడు, సంపన్నుడు ఒకడున్నాడు. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు. కానీ ఈరోజు ఏ మనిషి అయినా ఈ లోకంలో ఏది చూసినా, ఏది కనిపెట్టినా, ఏది అనుకున్నా, ఏది సాధించినా నాకంటే వివేకి ఎవడు లేడు అని మాత్రం అనుకోకూడదు. ఖచ్చితంగా మనిషి కంటే, మనుషులందరికంటే వివేకము కలిగిన వాడు, జ్ఞానము కలిగి అనంత జ్ఞాని అయినటువంటి దేవుడు ఒకడున్నాడు. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయనే వివేకానికి ఆధారమైనటువంటి దేవుడు. ఆయన వివేకము, అంత వివేకం కలిగిన వాడు కనుక ఆయన చేత నిర్మించబడిన మనిషికి అంత జ్ఞానం పనిచేస్తుంది, ఆ తెలివి పనిచేస్తుంది, ఆ వివేకం పనిచేస్తుంది. ఈ విషయాన్ని ఏ మనిషి, ఏ మానవుడు ఎప్పటికీ ఎన్నటికీ మర్చిపోకూడదు. మనందరికంటే వివేకి అయినటువంటి దేవుణ్ణి మనం అనుసరించాలి, ఆ దేవుని మనం ఘనపరచాలి, ఆ దేవుణ్ణి హెచ్చించాలి. ఆ దేవుడి కంటే మనం ఎప్పటికీ ఎక్కువ వారము కాలేము. అది ఎప్పటికీ అసాధ్యమైనదే. కనుక అసలు వివేకి ఎవరంటే దేవుడు ఒక్కడే. ప్రభువైన యేసుక్రీస్తే మహా వివేకి అయినటువంటి దేవుడు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థించాం. దేవుని సన్నిధిలో ఈరోజు అనేక మంది సత్యం తెలియక, చాలామంది కూడా మాకంటే జ్ఞానం కలిగిన వారు, వివేకం కలిగిన వారు లేరు అనుకుంటున్నారు. అది పొరపాటు. పరిశుద్ధుడైన మా తండ్రి, నీకు వందనాలు ప్రభు. ఈ లోకంలో ఒక మనిషే నాకంటే వివేకి లేడు, జ్ఞానవంతుడు లేడు అనుకుంటే ఆ మనిషినే నిర్మించిన వివేకవంతుడు నువ్వు తండ్రి. అలాంటి నిన్ను మేము అనుసరించేది పోయి, నిన్ను కలిగేటువంటి పరిస్థితులు పోయి, మాకంటే గొప్పవాళ్ళు ఎవరు లేరు అనే స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరి కళ్ళు తెరవబడాలి. ఈ సృష్టి అంతటికీ వివేకము కలిగిన దేవుడు, మనిషిని కూడా నిర్మించినవాడు, సృష్టిని కూడా కలగజేసినవాడు, సమస్తము నువ్వు కలుగజేసిన దేవుడు. నీకంటే వివేకము కలిగిన వారు ఎవరు లేరు యేసయ్య. అది గ్రహించి నేను అనుదినము స్తుతించేవారిగా మేము ఉండడం కార్యం జరిగించమని, అట్టి కృపచేతం మళ్ళీ నింపి నడిపించమని యేసుక్రీస్తు ఉన్నతమైన నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్.